సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టర్ బయటికి రావాలి అంటూ వీ వాంట్ జస్టిస్ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రావి చెట్టు వద్దు, కడప ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని తమ డిమాండ్ను స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పారు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు చారిత్రకంగా, పరిపాలనా పరంగా కడపతో అనుబంధం కలిగి ఉన్నాయని తెలిపారు. గవర్నమెంట్ కూడా వాళ్ళ అభిప్రాయాలను మెన్షన్ చేసి పంపిస్తే మేము కూడా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ దృష్టిలో పెట్టి కడపలో ఉండేటట్టు చేస్తాం. ఎందుకంటే సిద్ధవటం నుంచి కడపకు 4 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి రాయచోటి జిల్లా పోవాలంటే 60 కిలోమీటర్లు పోవాలి. 2 గంటలు ప్రయాణం పట్టారు. నడిచి వస్తే గంటలో కడప కలెక్టరేట్ వస్తారు. వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరం. గతంలో కూడా మార్చాలని చూస్తే కూడా మళ్ళీ ఇక్కడ రీటైన్ అయ్యింది. ఇప్పుడు కూడా రీటైన్ అయ్యేటట్టే ఒకసారి ఇనిషియేటివ్ తీసుకోవాలా. నెల్లూరులో గూడూరును కూడా తిరిగి మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలపాలనే ప్రతిపాదన కూడా ఈ అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. మీరు కూడా దయచేసి వీళ్ళ బాధను అర్థం చేసుకొని పాజిటివ్గా పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.